బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని తప్పుడు ప్రచారం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. 200 రోజులు గడుస్తున్న హామీలను అమలు చేయటం లేదు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తరహాలోనే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది. తెలంగాణను దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డబ్బులు పంపిస్తుంది. పాంచన్యాయ పేరిట పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేది లేదని మేనిఫెస్టోలో పెట్టారు. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇక తెలంగాణలో ఎప్పుడూ లేనంతగా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. 44 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చింది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లది ఒకటే డిఎన్ఏ. నాణేనికి బొమ్మ బొరుసుల్లా 2 అవినీతి పార్టీలే. మజ్లిస్ పార్టీ నేతలు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్. బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు లేదు. ఎంఐఎం అధినేత పార్లమెంట్ లో జై భారత్ మాత అనకుండా జై పాలస్తీన్ అనడం సిగ్గుచేటు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుంది. నీళ్లు ఏవో పాలు ఏవో ప్రజలు అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.